10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి. పంపిస్తే దాంట్లో ₹1 తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. ఆయనకు అసలు లెక్కలు రావు, అది ఆయన పర్సనలు, నీకేమిటి మధ్యలో? నేను విసిగిపోయినా జీవితంలో. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి, వాడికి వంగి 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 వంగిపోయిన జీవితం. వాడికి వంగి ఈడికి వంగి, వాడికి వంగి 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 వంగిపోయిన జీవితం. పవర్ స్టార్ అంటే పవర్ లేని కాడికి పవర్ స్టార్ అంటే అదే మంగళవారం. మీరేమో పవర్ స్టార్ అంటారు, వాళ్ళేమో సాగు దొప్పుతూ ఉంటారు మమ్మల్ని. నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటించింది. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి, మమ్మల్ని బతికించండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి, మమ్మల్ని బతికించండి. నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి. చిరంజీవి ఏమైంది? నో వన్ విల్ సైన్ అండి, అది నేను రాసిస్తాను. రామారావు గారు పార్టీ పెట్టారు, 9 నెలల అధికారంలో తీసుకొచ్చారు, మరి నేనెందుకు పెట్టకూడదు, నాకెందుకు అవకాశం అని అడిగాడంట. అడిగితే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆయన వెనకాల కమ్మ వాళ్ళు ఉన్నారయ్యా, నువ్వు ఏదో రకంగా కమ్మాల బ్లడ్ తీసుకుని ఓళ్ళకి ఎక్కించుకో. ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, అచిందించిన రక్తానికి. మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మాది వేరు. వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రి ఇస్తుందా ఇవ్వదా నాకు అనవసరం, కానీ పోరాటం చేస్తామా లేదా అన్నదే ముఖ్యం.